తనకు తెలియకుండానే లంకలోకి ప్రవేశించాడు హనుమంతుడు. రాక్షస సంహారము చేశాడు. కానీ అదే లంకలో సీతాదేవి కూడా ఉంది కదా. మరి ఒకవేళ సీతాదేవికి ఏదైనా జరిగితే దానికి కారకుడు హనుమంతుడు అయ్యేవాడా? అలా ఎందుకు అవుతాడండి? హనుమంతుడు లంకకి వెళ్ళింది ఎందుకు? పాపం అంత కష్టపడి ఆయన 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళటం ఎందుకు? సీతాదేవి జాడ తెలుసుకుని రావటం కోసం. ఈయన అనేకమైనటువంటి రాక్షసులతో ఉండేటువంటి లంకకి తనదైనటువంటి రూపంతో, అసలు హనుమంతుడు తేజస్సు మామూలు తేజస్సు కదండి. ఆయన పుట్టగానే రెండో సూర్యుడు వచ్చాడా ఈ లోకంలోకి అన్నంత కాంతితో వచ్చాడు. ఆయన వరప్రభావం చేత పుట్టినటువంటి వాడు కదా, అంజన తపఫలంగా ఉద్భవించినటువంటి వాడు కదా. ఆయన పుట్టంగానే సహజ కవచ కుండలాలతో ఉన్నాడు. ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన హేమ యజ్ఞోపవేతంతో జన్మించాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అవతరించాడు అని అంటే కూడా తప్పేం కాదు. అలాంటి అంజనాతనయుడు మహానుభావుడు. ఆయన లంకలోకి వెళ్ళేప్పుడు పృషదంశక మాత్రసన్ చిన్న పిల్లంత మారిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి లంకలో ముందు సీతమ్మ వారిని అన్వేషించాడు. సీతమ్మ వారిని అన్వేషించి శింషుపా వృక్షం ఎక్కి అక్కడి నుంచి ఆవిడని కనుగొన్నాడు. పాపం మధ్యలో ఎన్నో కష్టాలు పడ్డాడు, చాలా ఆవేదన కూడా చెందాడు. సీతమ్మను కనుక్కోలేకపోతున్నానని కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత శోకంతో జీర్ణమైపోయినటువంటి నౌక సముద్రంలో మునిగిపోయేట్లు ఎలా ఉంటుందో, బాగా అరిగిపోయినటువంటి పడవ నీళ్ళల్లో మునిగిపోతుందండి. అలాగా దుఃఖంతో చనిపోయేట్టుగా ఉంది సీతమ్మ. చాలా వైజ్ఞానికంగా ఆయన చెట్ల నుంచి కనిపించకుండా రామకథామృతాన్ని వినిపించి ఆమె మనస్సుకు కాస్త ఉపశాంతి కలిగించాడు. తర్వాత దగ్గరికి వచ్చి మాటల ద్వారా నమ్మబలికాడు. అసలు ఒకవేళ రావణుడేమో ఈ రూపంలో వచ్చాడు ఇంత తేజస్యాలని ఆమె భయపడినప్పుడు, కాదని చెప్పి ఆయన అనేక రహస్యాలు చెప్పాడు. అది చెప్పి ఆ తరువాత అమ్మవారి యొక్క మనస్సు కుదుటపడిన తర్వాత ఆమె అనేక పరీక్షలు పెట్టింది. అన్ని పరీక్షలకి ఆయన నిలబడి తన యొక్క రూప పరివర్తనా శక్తిని, తనలో ఉండేటువంటి ధర్మనిరతిని, రాముడికి సుగ్రీవుడికి కలిగిన మైత్రిని అన్నీ చెప్పిన తరువాత ఇంకా అమ్మవారు ధైర్యంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అప్పుడు ఆయన తన యొక్క నిజ రూపాన్ని ప్రకటించి, తర్వాత కాస్త ఏదో ఒకటి చేయకుండా వెళ్తే రహస్యంగా వచ్చినవాడు రహస్యంగా వెళ్ళిపోతే రామబంటు ఎందుకు పనికిమాలిన వాడు అనుకుంటారు, రాముడి శక్తికి ఇది చాలా తక్కువ అని అప్పుడు తను కాస్త విజృంభించి రాక్షస సంహారం చేసి కాస్త ప్రతిజ్ఞలు గట్రా చేసి అప్పుడు వెళ్ళాడు ఆయన. అంటే ఇంకా సీతకి ఏమి హాని కలగదండి. ఒక్క విషయం తెలుసుకోవాలి, రామాయణం కృష్ణం సీతాయాస్ చరితం మహత్ అన్నాడు. సీతాదేవి చరిత్ర చాలా గొప్పదని రామాయణం చదివేప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. రామాయణ చపలాక్షుల పేరు అంటాడు త్యాగరాజస్వామి గారు. రామ అంటే రాముడి పేరే, రామ అంటే స్త్రీ చరిత్ర. ఎవరా స్త్రీ? ఉత్తమ స్త్రీ సీతాదేవి. అందరి పతివ్రతలకి ఆవిడ ప్రతినిధి. ఆ సీతాదేవికి ఎటువంటి హాని కలగదనే విషయం ఆంజనేయ స్వామికి తెలుసు. ఎందుకంటే రావణుడితో ఆమె స్పష్టంగా చెప్పింది, భస్మార్హ తేజస అంటుంది. నేను ఇప్పుడే కావాలంటే నా పాతివ్రత్యం చేత భస్మం చేయగలను రావణ, కాకపోతే రామాజ్ఞ లేదు కాబట్టి ఆగుతున్నాను అంది. కాబట్టి ఆమెకు మనస్సులో ధైర్యం వచ్చే వరకు ఆయన బయటపడలేదు. ఆమెకి ధైర్యం వచ్చాక తను తాను రక్షించుకోగలదు ఆ పతివ్రతా శిరోమణి అని చెప్పి తెలిసి ఆ నారీ శిరోమణికి హాని లేదు అని చెప్పి నిర్ణయించుకున్న బుద్ధిమతాం వరిష్ఠుడైన ఆంజనేయ స్వామి స్వప్రకటనం చేసి అప్పుడు రాక్షస సంహారం చేసి వెళ్ళాడు. అందువల్ల అప్పుడు సీతమ్మకి హాని కలగదు. హఠాత్తుగా వచ్చేస్తే ఆ పెద్ద రూపంతో ఇబ్బంది అయ్యేది. కనుక చాలా జాగ్రత్తగా చేయగలగటంలో, అందుకే మనం ఏదన్నా చేయాలి అని అంటే ముందు ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటాం. ఎన్ని ఫలాలు చెప్పారండి? బుద్ధి, బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్. అందులో ముందు బుద్ధి వస్తుంది. కనుక బుద్ధిశాలి చేసిన దాంట్లో మనం ఏ తప్పు పట్టలేం.